కౌంటింగ్ మొదలైపోయింది, రిజల్ట్స్ కూడా వెలువడతాయి. ఇక గెలుపు ఓటములు కూడా మనకు తెలిసిపోతాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కొందరు అటు చెప్పిండ్రు, కొందరు ఇటు చెప్పిండ్రు. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్నారు, కొందరు లేదు కాంగ్రెసే వస్తుందని కొందరు అన్నారు. అటు ఆంధ్రలో చూసుకోవచ్చు, తెలంగాణలో చూసుకోవచ్చు, బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కు కానీ బీజేపీకి కానీ ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంది, ఒక అంచనా అంతే. వాళ్ళ యొక్క సర్వే ప్రకారం, వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం అక్కడ గ్రౌండ్లో కొంత వాళ్ళకు సంబంధించిన టీమును పెట్టుకొని ఒక అనాలిసిస్ చేసి వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ను తీసుకొని ఎగ్జిట్ పోల్స్ అనేవి నిర్ధారించబడతాయి. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ కూడా 100కు 100% వాస్తవాలు ఉండవు. చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం. 100కు 100% ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజమవు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది జస్ట్ అదొక అంచనా, అది ఒక ఊహ. అంటే ఇలా జరుగుతుండొచ్చు, ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇది వాళ్ళ యొక్క అంచనాతోటి చెప్తారు. మరి రియాలిటీ ఏందనేది కౌంటింగ్ దగ్గర తెలిసిపోతుంది. ఆ కౌంటింగ్ అయితే మొదలైపోయింది. మరి చూద్దాం. ఇక ప్రస్తుతం అయితే చూసుకుంటే బీజేపీ ఎక్కువ సీట్లు ముందంజలో ఉంది కాంగ్రెస్తో పోల్చుకుంటే. కొన్ని సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది, అయినప్పటికీ కూడా అధికంగా బీజేపీ లీడ్లో ఉంది. మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉన్నది ఎలక్షన్ కమిషన్ది, చూడొచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బీజేపీ ఆల్రెడీ ఒక సీటు విన్ అయిపోయింది. మొత్తం లీడింగ్లో 42 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. ఇంకొక 43 స్థానాలు కూడా, మొత్తం టోటల్ 43, ఒకటి విన్ అయిపోయింది కనుక. ఇక కాంగ్రెస్ చూసుకుంటే 17, మొత్తం 17 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ 2 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో చూసుకుంటే 1 స్థానంలో లీడింగ్లో ఉన్నది. హిందుస్థాన్ అవామ్ మోర్చా చూసుకుంటే 1 స్థానంలో ఉన్నది. ఇక్కడ అన్ని పార్టీలు మనం చూడొచ్చు, ఒక్కొక్క స్థానంలో ఇవన్నీ కూడా లీడ్లో ఉన్నాయి. హైయెస్ట్ మాత్రం భారతీయ జనతా పార్టీ 42 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇక మరి చూడాలి, ఎందుకంటే ఇది మొదటి రౌండ్లే, ఇంకా సాయంకాలం కల్లా ఇక చాలా రౌండ్లు పూర్తి వస్తాయి. ఇక పూర్తి అయినప్పుడు తెలిసిపోతుంది ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది. ఇక మరి మొదటి రౌండ్లో చూసుకుంటే మాత్రం బీజేపీ అత్యధికంగా లీడ్ని మెయింటైన్ చేస్తుంది. రైట్, చూద్దాం. మరి అప్డేట్స్ కూడా మనము వార్తలు చదువుతూ వార్త మధ్యలో వాటిపైన కూడా డిస్కషన్ చేద్దాము. ఇక మనకు ఎప్పటికప్పుడు ఇక్కడ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక టీడీపీ 1 స్థానంలో లీడ్లో ఉన్నది. చూసుకుంటే మొత్తం పార్లమెంటు అన్ని స్థానాలు చూసుకుంటే ఇండియా వైడ్గా 168, మొత్తం 168 స్థానాల్లో లీడ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వచ్చేసి 65 స్థానాల్లో ఉన్నది. అదే డిఫరెన్స్ కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్కి 10 పెరిగితే లీడ్లో, మళ్ళీ ఇక్కడ బీజేపీకి 10 పెరుగుతుంది. ఆ యొక్క 90% అనేది తగ్గట్లేదు. 90 స్థానాలు ఆధిక్యంలో ఇక్కడ మనకు కాంగ్రెస్ కనిపిస్తుంది, 93 స్థానాల్లో ఇక్కడ అది అట్లనే కొనసాగుతుంది. చూద్దాం. ఇక సమాజ్వాదీ పార్టీ అయితే 31 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో ఉన్నది. వైఎస్ఆర్సీపీతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాల్లో 13 స్థానాల్లో తెలుగుదేశం లీడ్లో ఉన్నదట. తెలుగుదేశం ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ సీట్స్లో కావచ్చు, అసెంబ్లీ సీట్స్లో కావచ్చు, రెండిట్లలో కూడా లీడ్ని మెయింటైన్ చేస్తుంది. చాలా క్లియర్గా చూడొచ్చు మనం. జనసేన పార్టీ కూడా 3 స్థానాల్లో లీడ్ మెయింటైన్ చేస్తుంది. రైట్, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఎగ్జిట్కు ఇక సోనియమ్మ ముచ్చట వచ్చింది. ఇక్కడ ఎగ్జిట్కు విరుద్ధంగా ఫలితాలు ఉంటాయట. లోక్సభ ఎగ్జిట్ పోల్స్కు భిన్నమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియమ్మ చెప్తా ఉన్నారు, ఆశాభావం వ్యక్తం చేసినట. వాస్తవానికి మీ ఆశ నిరాశగానే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం చాలా క్లియర్గా చూసుకోవచ్చు మనం. ఇటు చూపిస్తా. 187, 70 లీడ్స్లో కాంగ్రెస్.